ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదం కొనియాడేదం, నే పాడేదం కొనియాడేదం, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ కొంచెం పాటలో దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందో మనం విన్నాం కదా. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించినాడు లోకాన్ని అనంటే, తన ప్రాణం పెట్టినంతగా లోకమును దేవుడు ప్రేమించినాడు. లోకం అంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం గుర్తుకొస్తా ఉన్నది. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అనే ఒక చిన్నప్పుడు చదువుకున్నటువంటి మేము. లోకం అంటే మనుషులు. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే, ప్రాణం పెట్టునంతగా ప్రేమించినాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్నటువంటి పాపులైన వారి కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఇందును బట్టి దేవుని యొక్క ప్రేమ ఎదుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంకా 17వ వచనం కూడా చూసినట్లయితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి ఆయన ఎందుకు పంపించినాడు అనంటే, ఆయన తీర్పు తీర్చడానికి పంపించలేదు, ఆయన కఠినంగా శిక్షించడానికి పంపించలేదు, కానీ ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు యేసు ప్రభుని తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించినాడు. అందును బట్టి ఆయన ప్రేమ మనకు అర్థమవుతా ఉన్నది. ఇది మనుషులు చూపించే ప్రేమ కాదు. ఇది మనుషులు స్వార్థపూరితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు. అంటారు కదా, పెడితే పెళ్లి కోరుతారు, లేకుంటే చావు కోరుతారని. ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ, ఆయన మరణించి మన కొరకు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చింది మనుషులందరినీ రక్షించడానికి, రక్షణ పొందడానికి, ఆ పాప భీతిలో నుండి, పాప మరణములో నుండి, ఆ శపించబడిన అనుభవంలో నుండి ప్రతి మనిషిని ఆయన విడిపించడానికి, తప్పించడానికి యేసు ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఇందును బట్టి దేవుని ప్రేమ మనకు వెల్లడవుతా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంకా చూద్దాం దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను.
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటుండగానే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుగో మన కొరకు ఆయన చనిపోయినటువంటి వాడు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమను మన విషయంలో ఆయన వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు తన యొక్క ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే, మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినాడంట. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగెను, మన అందరి దోషమును ఆయన మీద మోపెను. మనందరము దారి తప్పి తిరుగుతున్నటువంటి వారిగా, త్రోవ తప్పినటువంటి వారిగా, మనందరం మనకిష్టమైనటువంటి ఆలోచన, మన ఆలోచన పరిధిని బట్టి మన యొక్క స్థితిగతులను మనం అనుభవిస్తూ, మనకిష్టమైనటువంటి మార్గంలో మనమందరము కూడా దారి తప్పిపోతిమి, తొలగిపోతిమి. యేసయ్య చూపించిన మార్గాన్ని విడిచిపెట్టినాం మనం. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరుకోలేడు అని అన్నాడు. ఆయన మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆ మార్గమైనటువంటి యేసయ్యను విడిచిపెట్టి గొర్రెల వలె ఎదుగో మనము దారి తప్పితిమి, త్రోవ తప్పితిమి. కనుక ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగిపోయండి. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి వారి ఇచ్చలకు, వారి వారి ఆలోచనలకు, వారి వారి ఇష్టాలకు పిల్లల్ని తల్లిదండ్రులు కూడా ఒకవేళ వదిలిపెట్టి ఎదుగు ఉంటూ ఉండవచ్చు. ఆ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండగా మనం దోషభరితులమై, పాపభూయిష్ఠులమై ఆయన సన్నిధిని ఎదుగో మనము దేవుని యొక్క బిడ్డలారా దారి తప్పినటువంటి వారిగా మనం ఉండగా, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపించి తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్టు. మనను ప్రాణం పెట్టునంతగా ప్రేమించినటువంటి ఎదుగో యేసు ప్రభు మనం ఆరాధించేటువంటి దేవుడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆయన విశ్వసించినటువంటి వారికి నాశనం ఉండదు, వారు ఈ లోకంలో నశించరు. ఒకవేళ లోక సంబంధంగా, ఆర్థికంగా ఒకవేళ నష్టం జరిగితే, ఈ లోక క్రియలను బట్టి ఒకవేళ జరిగే ఉండవచ్చు. అయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి నష్టం, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క కీడు ఎదుగు అనేది ఇదిగో ఆయన విశ్వసించినటువంటి వారిలో ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో సాతాను కలిగించే ప్రతి కీడు వెనక యేసు ప్రభు ఒక దీవెన దాచిపెట్టినాడు, ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టినాడు. శోధింపబడుచున్నటువంటి వారు శోధన సహించిన యెడల ఇదిగో దేవుని యొక్క మెప్పుకు మనము ఇదిగో అర్హులమవుతాం. దేవుడు వారిని ఇదిగో మెచ్చుకుంటాడు. గనక ఈ లోక సంబంధమైనటువంటి నాశనం అనేది ఉండక వారు నిత్య జీవం పొందినట్లుగా యేసు ప్రభుని దేవుడు అనుగ్రహించి, నిత్య జీవం అనగా చనిపోయిన తర్వాత సజీవులమై తిరిగి ఆయన సన్నిధానంలో ఉంటూ ఆయన ఎల్లవేళ స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించడానికే యేసు ప్రభుని లోకానికి పంపించినాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించెను.
దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. మనం ఇంకనూ పాపులపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కనుక ఆయన విశ్వసిద్దాం. ఆయన సన్నిధిని పాపములు ఒప్పుకొని, అపరాధములు ఒప్పుకొని, ప్రభువా నీవు నా కొరకు వచ్చినటువంటి వాడు, నా పాప శాప భారాన్ని, రోగ భారాన్ని భరించి నాకు విడుదల ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు, అయ్యా ప్రేమపూర్ణుడు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రభువా అని ఆయన్ని ప్రార్థించి ఆర్థించి నువ్వు ఆయన సన్నిధికి చేరుకోగలిగితే అలాంటి ప్రేమలో నిన్ను కూడా నీకు ఊరటనిస్తాడు. నశింపక నిత్యజీవం పొందినట్లుగా నేను తన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. మన కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, మా కొరకే శిలువ శ్రమలు అనుభవించి ఆఖరి రక్తపు బొట్టు వరకు శిలువ మ్రాణి మీద మా కొరకు చిందించిన దేవుడు ప్రభా, మేము నశింపక నిత్య జీవం పొందినట్లుగా మాకు అనుగ్రహించి ఉన్నావు. మేము ఇంకనూ పాపులమై ఉండగానే మా కొరకు చనిపోయావు ప్రభా. మేము మా ఇష్టానుసారంగా త్రోవ తప్పి మాకు ఇష్టమైన మార్గంలో మేము తొలగిపోయినప్పుడు మా దోషమునంతా నీవు మీ మీద భరించుకున్నారు తండ్రి, నీకు వందనాలు. గనుక ఈ రోజున నీ సన్నిధిని చేరి నీ ప్రేమలో మమ్మల్ని నిలపండి, నీ దయలో నీ కృపలో మమ్మల్ని నిలుపమని నీ సన్నిధిని చేరి మేము ప్రార్థిస్తున్నాం. అట్టి కృప, నీ ప్రేమలో మేమందరం ఆనందించి సంతోషించినట్లుగా నీ కృప మాకు దయచేసి మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందుకోమని యేసయ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.